హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రికెట్ పంచాయతీ యూట్యూబ్ ఛానల్. మనం వీడియోలోకి వెళ్తే వాట్ ఏ సూపర్ ఇన్నింగ్స్ ఫ్రమ్ ట్రావిస్ అండ్ అభిషేక్ శర్మ. ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి ఇన్నింగ్స్ కావాలనుకున్నారో అలాంటి ఇన్నింగ్స్ తెచ్చారు. మనందరం చూసాం. అభిషేక్ శర్మ సెంచరీ కొట్టిన తర్వాత ఒక స్లిప్ ఓపెన్ చేశాడు. ఈ సెంచరీని ఆరెంజ్ ఆర్మీకి అంకితం చేస్తున్నా అన్నాడు. తన మీద తనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఎలా చెప్పగలరు. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం, పంజాబ్ కింగ్స్తో ఈసారి ఎస్ఆర్ఎస్ పక్క 200% గెలుస్తా అని చెప్పాం. అది ప్రూవ్ చేసుకున్నాం. ఆ వీడియోలో అందరూ మనకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇక మనం ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, మనందరం ఈరోజు హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసిన మ్యాచ్ చూసాం. ఫస్ట్గా ఎస్ఆర్హెచ్ టీంని మంచిగా బ్యాక్ చేసింది. మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీం మంచి బ్యాటింగ్ పిచ్ ఇచ్చింది. అందరూ అనుకున్నారు పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటుంది అనుకున్నారు. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ పై కొంచెం ప్రెజర్ పెట్టాలని ప్లానింగ్తో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని సూపర్గా స్టార్ట్ చేశారు. ఈ మ్యాచ్ రావడంతోనే ఎస్ఆర్హెచ్ కొన్ని ప్లాన్స్తో వచ్చింది. ప్లేయింగ్ 11లో 2 చేంజెస్తో వచ్చింది. మొదటిగా అభినవ్ మనోహర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చింది. అండ్ సెకండ్ వన్, లాస్ట్ మ్యాచ్లో కమెండు మెండిస్ ఆడాడు. అతను బౌలింగ్లో ఎక్కువ బౌలింగ్ చేపించట్లే అండ్ బ్యాటింగ్లో కూడా కొంచెం స్లోగా ఆడుతున్నాడు. సో అతని ప్లేస్లో ఇషాన్ మలింగాని తెచ్చారు. మనం ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాం, ఇషాన్ మలింగాకి చాలా మంచి బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్ ఉంది. అండ్ ఆల్సో అదే క్విక్తో పాటు స్లోవర్ బాల్స్ చాలా మంచిగా ఎఫెక్టివ్గా వేస్తున్నాడు. దాంతో ఆ ప్యాట్ కమిన్స్ ఇషాన్ మలింగాని గేమ్లోకి తెచ్చాడు. పంజాబ్ కింగ్స్ కూడా ఓపెనింగ్ చాలా మంచిగా చేసింది. జస్ట్ 3 ఓవర్స్లోనే 60 రన్స్ కొట్టేశారు. ఎక్కడికి వెళ్తుంది అనుకున్న సమయంలో హర్షల్ పటేల్ని పవర్ ప్లేలోనే తెచ్చాడు ప్యాట్ కమిన్స్. పవర్ ప్లే ఫస్ట్ ఓవర్లోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. చక్కగా స్లోవర్ బాల్తో ఈజీగా అవుట్ చేశాడు. అంత మంచి బ్యాటింగ్ ఆడుతుంటే అలా స్లోవర్ బాల్ వేసి అవుట్ చేయడం చాలా కష్టం. మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు హర్షల్ పటేల్ అంటే ఏంటో. థ్యాంక్స్ టు హర్షల్ పటేల్. అండ్ యార్కర్స్ వేయడంతో లాస్ట్ ఫినిషింగ్ టైంలో కూడా చాలా స్లోవర్ బాల్స్ ఈజీగా అవుట్ చేశారు. టోటల్గా 4 వికెట్స్ తీసుకున్నాడు ఈరోజు. ప్యాట్ కమిన్స్ కూడా ఫస్ట్ ఓవర్లో చాలా రన్స్ ఇవ్వడంతో సెకండ్ అండ్ లాస్ట్ ఓవర్స్లో మంచి యార్కర్స్ వేసి ఈజీగా ఆపేశాడు. లాస్ట్లో 220 అలా పోతుంది అనుకున్నాం, బట్ షమీ పూర్ బౌలింగ్ మళ్ళీ ఒకసారి చూసాం. లాస్ట్ ఓవర్లో 4 సిక్సెస్ వచ్చేసాయి. దీంతో టోటల్గా 246 టార్గెట్ వెళ్ళింది. ఎస్ఆర్హెచ్ టీం అందరూ ఫామ్లో లేరు, ఎలా ఆడుతుందో అనుకున్నారు. కానీ వీ బిలీవ్ ఎస్ఆర్హెచ్ ఎలాంటి టీమో మనం అందరం చూసాం. మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఎలాంటి విధ్వంసకరమైన ఆట ఆడుతారో మళ్ళీ ఒకసారి చూసాం. రావడంతోనే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ ఇద్దరు తెచ్చిపోయారు. పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎస్ ఠాకూర్ వచ్చాడు. అదే ఓవర్లో మంచి వికెట్ ఇచ్చాడు. కానీ అభిషేక్ శర్మకి ఈరోజు 140 కొట్టాలని రాసి పెట్టింది. సో అదే ఒక బాల్కి నో బాల్ ఇచ్చాడు. అక్కడ మొదలైంది అసలైన గేమ్. అక్కడి నుంచి 28 దగ్గర క్యాచ్ నో బాల్ ఇవ్వడంతో మళ్ళీ క్రీజ్లోకి వచ్చాడు అభిషేక్ శర్మ. అక్కడ నుంచి గేమ్ అసలు చూసుకునే అవసరమే లేకుండా పోయింది. ట్రావిస్ హెడ్ కూడా 180 స్ట్రైక్ రేట్తో ఆడాడు. మనందరం అనుకుంటాం 180 అనేది చాలా తక్కువ స్ట్రైక్ రేట్, బట్ అభిషేక్ శర్మ అంత మంచి ఫామ్లో ఉండడంతో మంచిగా మధ్యలో 4 and 6 కొడుతూ అభిషేక్ శర్మకి చాలా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి ఏకంగా 177 పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. 170+ రన్స్. మైండ్ బ్లోయింగ్ ఓపెనర్స్ అండి మరొకసారి ప్రూవ్ చేశారు వీళ్ళు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు కొట్టడంతో ఈ చేసి చాలా ఈజీ అయిపోయింది. ఇంకొక 9 balls ఉండడంతో ఈజీగా గెలిచాం. అండ్ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తను ఏ బౌలర్ని చేంజ్ చేస్తున్నా ఈజీగా రన్స్ వస్తున్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఓపెనర్స్ అయిన ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఎలాంటి మంచి ఫామ్లో ఉన్నారు. మరొకసారి మన ఓపెనర్స్ అంటే ఏంటో మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇక్కడ వరకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.